శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందామండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్ర గతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్పదోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్పదోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ భావంలోనే మీకు రవి, కుజ, బుధ, రాహులు ఉన్నారు. బ్యూటిఫుల్. శుక్రుడు అక్కడ మారుతున్నాడు. మారనివ్వండి, మంచి అత్యంత రాజయోగాలు శుక్రుడు ఉచ్చలో వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాలంటే గురుడు కూడా చూస్తున్నాడు. అంటే మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు రవి. సరే అవన్నీ పక్కా పెడదామండి. ఏంటంటే మీకు ఏంటంటే ద్వితీయ భావంలో ఈ కాంబినేషన్ జనరల్గా మంచిది కాదు. కానీ 15వ తారీఖు నుంచి మారుతున్నాడు కాబట్టి 15వ తారీఖు వరకు రవి ఉన్నారు కాబట్టి గురు దృష్టిలో ఉంది కాబట్టి ధన విషయంలో, కుటుంబ విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం విద్య మీకు వస్తుంది. ఫైనాన్స్ రంగంలో మీరు సక్సెస్ అవుతారు. ఫైనాన్స్ రంగంలో సక్సెస్ అవుతారంటే ఫైనాన్స్ రంగం విద్య వస్తుంది. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, సిఎంఈ అంటాం కదా, వాటిలో మీరు బాగా సాధిస్తారు. ముఖ్యంగా యాంకరింగ్ గాను, పాటలు పాడేవారు గాను మీరు బాగా ఉంటారు. ఎక్కువగా అనర్గళంగా మాట్లాడే శక్తి వీరి వల్ల ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. ఏదైనా మీ చెల్లెల్ని కలుస్తారండి, మీ తమ్ముళ్ళని కలుస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా, చంద్రుడు కలిసాడు కదా. మీ చెల్లెలు అంటే బాగా ఇష్టం. అక్కలన్నా చెల్లెలన్నా మీకు బాగా ఇష్టం. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి వాహనాలు కొనుక్కోవడానికి, తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది. అలాగే 26 నుంచి శుక్రుడు 4th భావంలో రావడం వలన బహుశా మీరు ఇళ్ళు కానీ, పొలాలు కానీ, భూములు కానీ కొనుక్కుంటారు. విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదైనా గురు ప్రభావం కాబట్టి గురుభావం బాగుంది కాబట్టి గురుబలం బాగుంది కాబట్టి ఏదో రాజకీయ రంగం కాదండి, పొలిటికల్ రంగంలో కూడా మీకు విజయం సాధించడము అవకాశం ఉంది. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. కేతు కూడా అష్టమంలో ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. భార్య భర్త విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడే సంవత్సరం లేనే లేదు. అంతేకాకుండా భాగ్యస్థానం కూడా సరి చూస్తాడు కాబట్టి కొద్దిగా విదేశాలు వెళ్ళడానికి కానీ, చదువు విషయంలో కొద్దిగా విదేశాలు వెళ్ళడం కానీ, ఏదో మీ పర్సనల్ పనుల విషయంలో కానీ అది స్లో అయిపోతూ ఉంటుందండి. కొద్దిగా స్లో అవుతుంది. ఏదైనా ఉద్యోగపరంగానా ఆగరు, దూసుకుపోతూ ఉంటారు. ముఖ్యంగా ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లోనూ, విద్యా సంస్థల్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగాను మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీకు ప్రముఖమైన పాత్ర, గుర్తింపు, గౌరవము, ఆదాయము, ప్రమోషన్స్ వస్తాయి. ఏదైనా దైవ దర్శనం కోసము ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము. వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్.
గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలరీస్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని నేను అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్దామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్పదోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతు ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమాలు చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఉన్నాయో. సో ఈ రాశుల వాళ్ళు కూడా శని దోషం తగ్గడానికి ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో. అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడికి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు 12 రాశుల్లో 9 గ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వలన, శివుడికి మారేడుదలం సమర్పించడం వలన, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.